యుద్ధం అంటే ప్రత్యక్షంగా ఎదురోడుతో గొడవ పట్టడం, వాడో ఈడో తేల్చుకునేటటువంటి ప్రయత్నం చేయడం. అదే సందర్భంలో ఉగ్రదాడి అంటే కొంతమంది ఆయుధాలు చేతబట్టి కనబడ్డ సాధారణ పౌరుని చంపడం. సైన్యం ఒకళ్ళనొక్కళ్ళు చంపుకుంటే యుద్ధం అవుతుంది, సాధారణ ప్రజల్ని చంపితే అది దాడవుతుంది, ఉగ్ర దాడవుతుంది. రష్యాలోని మాస్కోలో ఉన్నటువంటి ఒక వ్యాపార సంస్థ మీద, లేదంటే ఒక షాపింగ్ మాల్ మీద జరిపినటువంటి దాడి, మ్యూజిక్ కాన్సర్ట్ కోసం వచ్చినటువంటి వాళ్ళ మీద విచక్షణారహితంగా జరిపినటువంటి కాల్పులు. ఆ కాల్పులు మేమే చేసామంటూ ISISకే ప్రకటించింది. ఇంతకుముందే చెప్పుకున్నాం, ISIS ఖురాసాన్ చేసింది అన్నటువంటి. అయితే అదే వ్యవహారం మీదన దాని వెనకాల ఉక్రెయిన్ పాత్ర ఉందని మొన్నటిదాకా చెప్తూ వచ్చినటువంటి రష్యా దానికి తాజా ఆధారాలని సేకరించి బహిరంగంగా చెప్పుకొచ్చింది. ఏంటంటే మార్చి 22 140 మంది ప్రజలు చనిపోవడానికి కారణమైనటువంటి 4 వచ్చింది ఉక్రెయిన్ నుంచినే. ఈ విషయాన్ని రష్యన్ సెక్యూరిటీ కౌన్సిల్ నికోలై పెత్సియో తాజాగా అధికారికంగా ప్రకటించాడు. అంటే ఉక్రెయిన్ పాత్ర మా దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల్లో ఉంది, దీనికి తగిన ప్రతీకారం ఉంటుంది అన్నటువంటిది హెచ్చరిక జారీ చేశాడు.